జగన్ అవినీతి అసమర్థ నిర్ణయాల వల్ల రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిచిపోయిందన్న విషయం అందరికీ తెలిసిందేనని మంత్రి సవిత విమర్శించారు. ఆనాడే జగన్ను రాయలసీమ ప్రాంతానికి చెందిన వైసీపీ నాయకులు నిలయాల్సి ఉన్నదన్నారు. జగన్ తీరుతో రాయలసీమకు ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. నాడు పట్టించుకోవడం మానేసి ఇప్పుడు రౌండ్ టేబుల్ సమావేశాలంటూ డ్రామాలాడుతున్నారు. వైసీపీ నాయకుల చేష్టలను ప్రజలు పట్టించుకునే పరిస్థితులు లేరన్నారు. జగన్ రాయలసీమ ద్రోహి అని మంత్రి సవిత తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ నాయకులు పొలాలకు నీరు వస్తుందంటే అది కూడా సీఎం చంద్రబాబు చలవేనని మంత్రి సవిత స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి లేదన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒకప్పుడు రాయలసీమ పరిస్థితి ఏంటో మనందరికీ తెలుసు. మనం చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు తాగునీరు లేక కూడా చాలా ఇబ్బంది పెట్టాం. ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు ఈ శ్రీకృష్ణదేవరాయలు గారు ఏలిన ఈ రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుంది, దీన్ని రతనాల సీమగా మార్చాలని నదులు అనుసంధానం చేసి కృష్ణా జలాలను తీసుకురావాలని ఆ రోజు నాంది పలికిన గొప్ప వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. మరి ఆ ఆశయాలను కొనసాగిస్తూ తెలుగు రాష్ట్రాల్లో ఇరిగేషన్ మీద పూర్తి పట్టున్న అవగాహన ఉన్న వ్యక్తి విజనరీ లీడర్ మానేశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి అయి ప్రజలకు అంకితం చేశారంటే అది చంద్రబాబు నాయుడు గారి విజన్. ముఖ్యంగా రాయలసీమలో ఈరోజు తాగునీరు సాగునీరు అందుతున్నాయి అంటే మరి రమ్మనండి జగన్మోహన్ రెడ్డి గారిని చర్చించమనండి. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాయలసీమకి ఏం చేశారు? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు.